ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలను నేను తెచ్చానంటారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కడితే నేను తెచ్చానంటాడు. క్రెడిట్ చోరీ. మంచి అయితే మన అకౌంటు, తప్పు జరిగితే పక్కోడి అకౌంటు. నాకు భలే ఉంటుంది. అప్పుడెప్పుడు ఇదివరకు ఆ జబర్దస్తులు అవి చూసేవారు, కానీ ఈ మధ్యన చూడడం మానేసి ఇవి చూస్తున్నారు. TV5లో కొన్ని వార్తలు. కొన్ని క్రికెట్ని, మహిళా క్రికెట్ని ఆయన కొట్టించాడు కదా లోకేష్ గారు. రేపు నుంచి మిగతా పనులని మానేసి ఈ క్రికెట్ టీములు ఎక్కడ ఆడుతుంటాయి అక్కడికి వెళ్ళి అవన్నీ గెలిపిస్తే కనీసం మన దేశానికి మంచి పరువు వస్తుంది, పేరు వస్తుంది. అలా ఒక జర్నలిజం అనే అర్థమే మార్చేశారండి. పోనీ అక్కడ రాసేస్తున్నారు, చూపించేస్తున్నారు. అరే బాబు మీరు ఆపేయండి రా, మీ PR స్టంట్ మనమే తట్టుకోవాల్సిన జనం మనం చూసి నవ్వుతున్నారు అని అనుకోవద్దా? ఈ విజన్ గోల ఒకటి మధ్యలో మనది. 2095, 2004 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇలాగే విజన్ అనేవాడు. చివరికి అతిగతి లేదు. మళ్ళీ 99లో 98లో విజన్ 2020 అన్నాడు. ఇంకా అలా 2020 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ ఇలాగ మొత్తం ప్రతి ఒక్కళ్ళ మెడలోని ఇంతంత గొలుసులు ఉంటాయి, ఇంతంత బంగారం ఉంటుంది, రోడ్లన్నీ సాఫీగా ఉంటాయి, ఎవరి చేతిలో చూసినా చేయడానికి పని ఉంటుంది అన్నట్టుగా క్రియేట్ చేసేది ఇదే మీడియా. అది అయిపోయింది. 2014లో మళ్ళీ వచ్చాడు, విజన్ 2029 అన్నాడు. మళ్ళీ ఓడిపోయాడు. ఇప్పుడు విజన్ 2047 అంటున్నాడు. అప్పుడు ఎవరు బతుకుంటాడో తెలియదు కాబట్టి ఈ స్టోరీ స్క్రీన్ ప్లే ఇలా నడుస్తూ ఉంటుంది. వాళ్ళు విజన్ అంటే ఏంటంటే ఇదిగో ఈ సచివాలయాలు ఏర్పాటు చేయడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు పనికొచ్చే పనులు చేయడం, అది విజన్ అంటే. సిగ్గు చేటు చెప్పుకుంటే కనీసం క్షమాపణ చెప్పండి ప్రభుత్వం తరపున. నిన్న విశాఖపట్నం KGHలో 12 గంటలు 13 గంటలు కరెంటు పోతే, జనరేటర్ వేసే దిక్కు లేకపోతే, జనరేటర్ కూడా లేకపోతే